టుడే కార్తీక్ దీపం రివ్యూ. జ్యోత్స్న ప్రవర్తనపై దీపకు కోపం వస్తుంది. ఎందుకంటే ఆమె కార్తీక్పై హక్కు చూపుతున్నట్టు కనిపిస్తుంది దీపకు. జ్యోత్స్న ఇప్పటికీ కార్తీక్ తన భర్త అవుతాడన్న ఊహల్లోనే జీవిస్తుంది. కానీ కార్తీక్ ఇప్పటికే దీపను పెళ్లి చేసుకుని ఆమెతో కుటుంబ జీవితం గడుపుతున్నాడు. ఈ సిచ్యువేషన్ చూసిన తర్వాత సూరజ్ జ్యోత్స్నతో మాట్లాడి కార్తీక్ ఇప్పుడు దీప భర్త అని, నాది కాని జీవితంలో జోక్యం చేసుకోవడం సరైనది కాదు అని చెబుతాడు. ప్రేమ అనేది ఒకరి వల్ల కాదు, ఇద్దరు అంగీకారంతో ఉండాలని అతను వివరిస్తాడు జ్యోత్స్నకి సూరజ్. కార్తీక్పై దీపకు ప్రేమ ఉందని, అందుకే ఆమెను పెళ్లి చేసుకుని కుటుంబాన్ని నిర్మించాడని సూరజ్ జ్యోత్స్నతో చెప్తాడు. చివరిగా జ్యోత్స్న తన భావ ఉద్వేగాలను నియంత్రించుకోమని, వాస్తవాన్ని అంగీకరించాలని సూరజ్ జ్యోత్స్నతో చెప్తాడు. సూరజ్ జ్యోత్స్నకి వాయిస్ మెసేజ్ చేసి కార్తీక్ ఇప్పటికే దీప భర్త కూతురుతో సంతోషంగా ఉన్నాడని గుర్తు చేస్తాడు. నీది కాని దాని మీద ఆశపడడం తప్పు అని చెప్పి తన జీవితాన్ని పాడు చేసుకోవద్దని హెచ్చరిస్తాడు. మరోవైపు శౌర్య తన ప్రోగ్రెస్ రిపోర్టు దాచిపెట్టడం బయటపడుతుంది. ఆమె తక్కువ మార్కులు రావడానికి కారణం చదువులో సహాయం లేకపోవడమే అని తెలుస్తుంది. కార్తీక్, దీప ఇద్దరు తమ తప్పును గుర్తించి ఆమె చదువు కోసం పరిష్కారం వెతకాలని నిర్ణయిస్తారు. తర్వాత గ్రానీ జ్యోత్స్న మనసులో మరింత విషయం నింపే ప్రయత్నం చేస్తుంది. సూరజ్ చెప్పిన మాటలను తప్పుగా చూపిస్తూ అతను జ్యోత్స్నపై మనసు పడ్డాడని అబద్ధం చెప్తుంది జ్యోత్స్న గ్రానీతో. కార్తీక్ని మర్చిపోయి ఇంకొక ధనవంతుని పెళ్లి చేసుకోవాలని ఒకవైపు చెబుతూనే గ్రానీ మరోవైపు దీపపై అసూయను కూడా రెచ్చగొడుతుంది. దీప ఇప్పుడు కంపెనీ CEO అయ్యింది, నువ్వు దీపకి అసిస్టెంట్ అయ్యావు, ఇంటి వారసురాలుగా ఎదుగుతుందని చెప్పి జ్యోత్స్నలో ఈర్ష్య పెంచుతుంది. ఏదో ఒక రోజు కార్తీక్ దీపని ఇంటి వారసురాలుగా పరిచయం చేస్తాడు అనేసి జ్యోత్స్నతో చెప్తుంది. నువ్వు తొందరగా పెళ్లి చేసుకుని కొత్త జీవితం స్టార్ట్ చేయమని, ఈ ఆస్తి అంతా నీది అవుతుందని జ్యోత్స్నతో గ్రానీ చెప్తుంది. గ్రానీ మళ్ళీ జ్యోత్స్నను రెచ్చగొడుతూ పెళ్లి చేసుకుంటేనే నీ జీవితం మారుతుంది, లేదంటే దీపకు సేవ చేస్తూ ఉండిపోతామని చెప్తుంది. జ్యోత్స్న తనకు ఎవరూ లేరని, తాను బాధపడుతుందని అదే సమయంలో కార్తీక్, దీప శౌర్య విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటారు. శౌర్యని స్కూల్ తర్వాత ఆఫీస్కి తీసుకెళ్ళి అక్కడే ట్యూషన్ చెప్పాలని నిర్ణయిస్తారు. మొదటి శౌర్య మొండిగా నేను రాను అంటుంది. అప్పుడు శౌర్య నానమ్మ సరదాగా గట్టిగా శౌర్యని మందలిస్తుంది. టీచర్ ఏ చీర కట్టుకుందో గుర్తుంటుంది, కానీ అమ్మ ఏ చీరకలో బాగుంటుందో తెలుసు, కానీ పాఠాలు చదవడం, హోంవర్క్ మాత్రం గుర్తుండవే. నానమ్మ ఫోన్లో ఎవరితో మాట్లాడుతుందో వింటావు, కానీ చదువు మీద శ్రద్ధ పెట్టవే. ఆ శ్రద్ధ చదువు మీద పెట్టుంటే ఎప్పుడో స్కూల్ ఫస్ట్ వచ్చేదాని అనేసి నానమ్మ అంటుంది. ఈ మాటలు విన్న తర్వాత శౌర్య తన తప్పు అర్థం చేసుకుని ఆఫీస్కి వచ్చి చదువుకుంటానని ఒప్పుకుంటుంది. చివరిలో కార్తీక్, దీప, నానమ్మ మధ్య ఉన్న ప్రేమ, బాధ్యత స్పష్టంగా కనిపిస్తుంది. నానమ్మ గురించి ఎప్పుడూ తప్పుగా మాట్లాడకూడదని కార్తీక్ శౌర్యతో చెప్పడంతో కుటుంబ బంధాలను చూపిస్తుంది.